వికారాబాద్ జిల్లా పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ అన్న ఏమన్నా పని చేసిండా? రవికుమార్ అనేటైనా కనిపించకుండా పోయిండని ఇంటోళ్ళు కంప్లైంట్ ఇచ్చారట. ఇక ఆయన ఫోన్ నెంబర్ తోటి సిగ్నల్ ట్రేస్ చేస్తే దిర్సంపల్లి జంగల్ దిక్కు ఉన్నాడని చూపించిందట. ఇక ఎస్ఐ కానిస్టేబుల్ వేసుకుని ఆ లొకేషన్కి పోయిండు. పోలీసులు పోయే వరకు ఆ రవికుమార్ పురుగుల మంది అయిపడి ఉన్నాడు. అయ్యో అని చెప్ప 108 అంబులెన్స్ ఫోన్ చేసిండట. అంబులెన్స్ ఆ టైంలో అందుబాటులో లేదు. ఇక చూస్తే లాభం లేదని ఎస్ఐ సారే స్కూటీ తీసిండు. కానిస్టేబుల్ని వెనుక కూర్చొని నువ్వు ఈ మనిషిని పట్టుకొని నేను బండి నడుపుతా అని చెప్పిండు. రప్ప బండి తీసిండు. ఫస్ట్ అయితే మందు కక్కియాలని స్పీడ్లో పరిగి సర్కారు దవాఖాన బండిని కొట్టిండు. ఇక ఆడికి పోగానే డాక్టర్లు ట్రీట్మెంట్ షురూ చేసి మందునైతే బయటకు కక్కిచ్చిరు. ఇంట్లో అంబులెన్స్లో జల్దీ హైదరాబాద్ దవాఖానకి వేసుకొని పోయిర్రు. ఇక ప్రాణం పోతున్న మనిషిని 10 నిమిషాలు అలా దవాఖానకు తీసుకొచ్చి ఓ ప్రాణంగా కాపాడిండు ఎస్ఐ సంతోష్ అన్న. నాకేంది, నేనెందుకు చేయాలి, అంబులెన్స్ వచ్చేదాకా ఆగాలని అనుకుంటే పరిస్థితి ఎట్లుండేదో పాపం. రవికుమార్ ప్రాణం కాపాడినందుకు వాళ్ళ ఇంటోళ్ళు ఎస్ఐ సార్కు చేతులెత్తి మొక్కిరు.